యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాటల్ని ఈ తరం యువ గాయనీ గాయకులు ఆలపిస్తూ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులని వారం వారం ఆకట్టుకుంటున్న పాటల పల్లకి కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా స్వాగతం పలకరిస్తున్నాం. పాటల పల్లకి, పాటల పల్లకి. ఎంతగానో శ్రమించి పాటలు పాడడం సాధన చేసి గాయకులుగా తమకొక స్థానం ఉండాలని పరితపించే ఈనాటి గాయనీ గాయకులకు స్వాగతం, సుస్వాగతం. కర్ణాటక శాస్త్రీయ సంగీతాలలో పట్టు సాధించి అన్నమాచార్యుల వారి కీర్తనలకు బాణీలు కట్టి స్వామివారి సేవలో తరించిన ప్రముఖ గాయకులు, శిష్య పరంపరతో స్వరరాగ సంగీత యాగం చేస్తున్న విశ్వనాథ్ రామయ్యర్ గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకులుగా విచ్చేశారు. వారికి ఇదేమా సాదర స్వాగతం. అందమైన పాటలకు పసందైన నేపథ్య సంగీతాన్ని వీణులకు విందుగా అందిస్తున్న వాయిద్య కళాకారులకు ఆత్మీయ స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటిగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో నేటి మన గాయనీ గాయకులు ప్రదర్శింపబడిన దృశ్యానికి అనుగుణంగా స్వరగాన విశ్లేషకుని సూచనలు సలహాలతో గానాన్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో కవుల కలం నుంచి జాలువారిన మేలైన గీతాలను ఆలపిస్తారు. ఇక మూడవ విభాగం మధుర పల్లకి. ఈ విభాగంలో గాయనీ గాయకులు మధురమైన యుగల గీతాలను ఆలపిస్తారు. మరి ఆలస్యం లేకుండా మన పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి విభాగమైన దృశ్య పల్లకి విభాగాన్ని ప్రారంభించేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో ముందుగా వస్తున్న పార్టిసిపెంట్ ప్రత్యూష. హాయ్ ప్రత్యూష, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను ఇంకా స్టిల్. గ్రేట్ గ్రేట్. మరి దృశ్య విభాగం తెలుసు కదా, దృశ్య విభాగంలో మనకు ఒక స్క్రీన్ పైన ఒక దృశ్యం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మంచి పాటను అందుకోవాలి. అది మన గురువు గారి సలహాలు సూచనల మేరకు. ఓకేనా? మరి దృశ్యాన్ని చూసేద్దామా? యా, చూద్దాం. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ చూసారా అండి ప్రత్యూష? ఏం కనిపిస్తుంది? ఏడుస్తున్నారు. ఇవేంటి? మల్లెపూలు. మల్లెపూలు. ఓకే ఓకే, కన్నీళ్ళు, మల్లెపూలు, వర్షం. కాంబినేషన్ చాలా కష్టంగా అనిపిస్తుంది కదా? అవును. గురువు గారిని అడిగేద్దామా? యా. సో ఇందులో మల్లెపూలు, వర్షం, కళ్ళు, వీటన్నిటి మీద ఒక మంచి పాట ఒకటి ఉంది. అదేమైనా ఐడియా వస్తుందా? ఈడియట్ మూవీలో ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ. ఓకే, అది గుర్తొస్తుంది. ఓకే అండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా పాట పాడేసే. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా, కనురాల్చి కన్నీరుగా నన్ను చేరి పన్నీరుగా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా, ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన.
పెదవులలోన నీ ఆశలే నాలో నీ వాసలే తొలిసారిగా సిక్కేస్తుంది మొక్కేస్తుంది తనువంతా అప్పుడప్పుడు తడిమేస్తుంది తడిపేస్తుంది మధువుల వాన ఆనందమైనాలు అనుబంధమై నీ ప్రేమ నన్ను చేరి వణికించెరా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఉదయించి అరుణం నేనే నేను చేరుకోనా వికసించి కుసుమం నేనే నేను తాకనా నీలో సడి చేయనా పని చేస్తే పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నన్ను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమైనాలో సంతోషమై నీ ప్రేమ కను విందు పండించెరా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా అనురాచి కన్నీరువ నన్ను చేరి పన్నీరువ నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా చంటి ప్లీజ్ అరే వావ్ ప్రతీష అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పాటికి సింగర్ ఎవరు? కౌసల్య గారు. సేమ్ అలానే అనిపించింది ఇంచుమించు ఆ వాయిస్ Thank you నాకైతే. so much. గురువు గారు ఏమంటారు అడిగేద్దాం. ఒరిజినల్ స్కేల్లో పాడావమ్మా? అవునండి, ఒరిజినల్ స్కేల్. కౌశల్య గారు ఏంటంటే చాలా రేంజ్తో పాడతారు. అవును. అంటే తక్కువ కాకుండా మంచి రేంజ్లో. అవును. నాకు బాగా పరిచయం ఆవిడతో మేము కలిసి ప్రోగ్రామ్స్ కూడా చేసాం. తర్వాత ఆరంభంలోనే మంచి పాటతో మొదలుపెట్టావు. చాలా చాలా బాగుంది. పక్కా శృతిలో ఉన్నావు, పక్కా తాళంలో ఉన్నావు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్రెషన్ కూడా, ప్రతి నోటు ఎక్కడ మిస్ అవ్వలేదు. నాకు ఆ పాట బాగా అలవాటు, తెలుసు బాగా. చాలా బాగా పాడావు. వెరీ గుడ్. కంగ్రాట్స్. సూపర్. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు గురువు గారు. కూర్చోండి. మన అదృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ దిలావర్. హలో దిలావర్. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్. సంగీతం పట్ల అవగాహన ఉందా? నేను సర్టిఫికేషన్ చేశాను హిందుస్థానీలో. డిప్లొమా నేను చేస్తున్నాను. సూపర్ అండి. ఏం చేస్తుంటారు యాక్చువల్గా మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాంగ్స్ సింగింగ్ కానీ ప్రొఫెషనల్గా పాడుతూ ఉంటాను, రికార్డింగ్స్కి వెళ్తూ ఉంటాను. టైం దొరికినప్పుడల్లా సంగీతం, వీకెండ్స్ అంతా నాకు అదే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సూపర్ అండి. మరి దృశ్య పల్లకి విభాగం మీకు అర్థమైంది కదా? స్క్రీన్ పైన ఒక దృశ్యం వస్తుంది, దానికి అనుగుణంగా ఒక పాట పాడాలి. మరి స్క్రీన్ పైన ఏ దృశ్యం వస్తుందో చూసేద్దామా? స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ వచ్చేసింది. చూడండి ఏం కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక మంచి లవ్ సాంగ్ అని అర్థమవుతుంది. మీకు తగ్గ సాంగ్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నైఫ్ కూడా ఉంది. ఓకే, అచ్చా చంపడం. అచ్చా పర్ మై గెస్ ప్రియా చంపొద్దే నైఫ్ ఉంది కదా. డిసైడ్ అయిపోయింది. గురువు గారి సలహాలు సూచనలు తీసుకునే పని కూడా లేదనమాట. అంటే నాకు నైఫ్ చూసిన తర్వాత గుర్తొచ్చింది సార్. యాక్చువల్గా నాకు ఇది ఈ 3 చూస్తున్నాను కానీ ఇది గమనించలేదు నేను. బట్ అక్కడ 2 హార్ట్స్ ఉన్నాయి కదా. 2 ప్రియాలు ఉన్నాయి కదా. అన్ని చూడంగానే ఫిక్స్ అయ్యాడంటే సార్ చంపొద్దని చెప్పి. మాట్లాడుతుంటేనే మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం పాట ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. ఎనీవే బాగా పాడండి. సూపర్ దిలావర్. భయపడకుండా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హ్యాపీగా పాడేస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది.
ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే తెలియా నీకు నడుమును చూసా అరెరే నన్నెంత పిసనారి తలపై పెట్ట కళ్ళు తిరిగిపోయే ఆహా తడే చమకారి మెరుపును తెచ్చి కుంచగ మలచి రవివర్మ గీసిన వదనమట నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట గురిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమట ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లు కడతా నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా మప్పులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిన్ను చోకొడతా నిత్తురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడి చేస్తా పంచవన్నె చిలక కలకాలాడగా మంచు బిందువులు సేకరిస్తా దేవత జలకాలాడిన జలమును గంగా జలముగా సేవిస్తా ప్రియా ప్రియా చంపోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే
దిలావర్ గారు 2 హృదయాల్లో ఏ హృదయాన్ని ఊహించుకొని పాడారు, కానీ పాట అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. గురువు గారు ఏమంటారు తెలుసుకుందామా? బాగుంది, బాగా పాడారు. ఫస్ట్ ఆలాప్ టెంపోలో లేదు కొంచెం, తర్వాత ఫస్ట్ చరణం కంటే రెండో చరణం చాలా బాగా పాడారు. మీరు పాడగలుగుతారు, డెఫినెట్గా పాడగలుగుతారు. మిగతా అంతా పాడినప్పుడు లాస్ట్ ఆలాప్ కరెక్ట్గా వచ్చింది, లాస్ట్ ఆలాప్ చాలా బాగా వచ్చింది. ఇదేం విమర్శేం కాదు, చాలా బాగా పాడారు, జస్ట్ సజెషన్ అంతే. ఒక్కోసారి మన స్టార్టింగ్లోనే ఆలాప్ అనేటప్పటికీ ఏమిటంటే కొంచెం కంగారు పడడం సహజం. బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ మోహన. హలో మోహన గారు, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మోహన రాగం కదా, సంగీతంలో ఒక రాగం కూడా ఉంది కదా, చాలా బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను నా బీఫార్మసీ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపరేషన్లో. సంగీతం పట్ల అవగాహన ఉందా? సెకండ్ క్లాస్ నుంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర. సూపర్, ఓకే. ఇంకేమైతే పాటని అదరగొట్టేస్తారు. మీకు స్క్రీన్ పైన ఏ దృశ్యం వచ్చినా ఇంకా సూపర్ అన్నమాట. మరి ఆలస్యం లేకుండా స్క్రీన్ పైన ఏం దృశ్యం వస్తుందో చూసేద్దామా? చూద్దాం. స్క్రీన్ ప్లీజ్. ఓకే, అన్ని ఫ్లేవర్స్, చిన్న చిన్న పక్షులు, భలే ఉంది. ఏమైనా అర్థమైందా? చూడండి ఒకసారి. హార్ట్ ఉంది, సో మనసు, హృదయం అలాంటిది ఏదో అయిండొచ్చు. పర్వాలేదు, హనీబీ ఉంది, సో మన గురువు గారి సలహాలు తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. అడిగేద్దాం. అమ్మా అక్కడ హార్ట్, హార్ట్ ఉంది, హనీబీ ఉంది, దాన్ని ఏమంటారు? తుమ్మెద. అది అదే ఓకే, తుమ్మెద. తర్వాత అది పువ్వులు ఉన్నాయి, పూల గార్డెన్ ఉంది. అంటే రకరకాల పూలు ఉన్నాయి కదా, సో అది పూల తోట. సో వీటన్నిటినీ చూస్తే మీకు ఏ పాట గుర్తొస్తుంది? తుమ్మెద అన్నీ ఉన్నాయి కాబట్టి మనోహర నా హృదయమునే ఆ పాట. ఆ పాట బాగా వచ్చా మీకు? ఓకే, పాడండి అమ్మా. జడివానై ప్రియా నన్నే చేరుకోమా, శృతించుతోంది దాహం ఒక పాన్పుపై పవళితా, కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం, ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి. మనోహర నా
సంధి వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతోళ్ళు నువ్వు తుడుస్తావే మధుకావ్యం. దొంగమల్లి ప్రియా ప్రియా సడిలేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే మధుకావ్యం. నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడి చేర్చుకోవాలి మనోహర నా హృదయమున ఓ మధుబనిగా మలిచినానంతర కీవర అతేనెలని ఓ తుమ్మెదవై సాగిపోంత నా యవ్వనమే నీ పరమ పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెను ఉయ్యాల. మోహన, పాట అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది. గురుగారికి ఎట్లా అనిపించింది అడిగేద్దాం. ఏం చెప్పాలమ్మా, బాగా పాడామని చెప్పాలా లేకపోతే పాడలేదని చెప్పాలా, ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ ఇంట్లో సంగీతం ఉందా? మా అమ్మగారు పాడతారండి. మ్మ్. సంగీతం నేర్చుకోలేదు కానీ పాడతారు. పాడతారు. ఎందుకంటే రాగాల పేర్లు మోహన, సారంగి, ఈ 2 రాగాల పేర్లు. అవును. అది మంచి రాగం, ఇది మంచి రాగమే. సో అలాగే మీరు కూడా చాలా బాగా పాడారు. చాలా హ్యాపీగా ఉంది, అంటే సంతోషంగా, అంటే అంటే దానికి ఏమీ భాష్యం ఏం లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పాడుతున్నప్పుడు ఎక్కడన్నా ఒక టీచర్గా ఎక్కడన్నా వంక ఏదన్నా లోటు తెలుస్తుందేమో అని అనుకుంటాం మేము. దానికోసం వెతుకుతూ ఉంటాం, ఏదో ఒకటి చేయాలని, చివరికి ఏంటంటే చెప్పాలని. కానీ ఏంటంటే చివరికి ఏంటంటే ఒక తప్పు కూడా లేకుండా ఫస్ట్ చరణంలో ఆ ఎండింగ్లో మాత్రం కొంచెం తేడా వచ్చింది అంతే. అవునా? అవునా కాదా? అవును, కొంచెం. ఓకే, అదొక్కటే తప్ప ఇంకేమీ లేదు. చాలా బాగా ఉంది, పేరు బాగుంది, పేరుకు తగ్గట్టు పాట కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. సూపర్, మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నావు కదా, హ్యాపీగా కూర్చో మరి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ రమణ గారు. హలో రమణ గారు, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను కూకట్పల్లి, హైదరాబాద్ నుండి వస్తాను. ఏం చేస్తూ ఉంటారు? నేను ఫుల్ టైం సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను. ఓకే. అలాగే ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటాను. ఓకే. సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే, సూపర్. ఇవాళంతా సంగీత పరిజ్ఞానంపై పట్టున్న వాళ్ళే వచ్చారు. ఓకే, మరి ఈరోజు స్క్రీన్ పైన కనిపించే దృశ్యం ఏంటో చూసేద్దాం ముందు. ఓకే రమణ గారు, స్క్రీన్ చూడండి. స్క్రీన్ చూస్తుంటే భక్తి గీతంలా ఉంది. అలాగే ఆకాశం, అంటే అన్ని సాంగ్స్లో ఆకాశం మిక్స్ అయ్యి ఉంటుంది కంపల్సరీ. బొమ్మ అంటే డాల్, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది సాంగ్ అయితే. పర్వాలేదు, మన గురువు గారు ఉన్నారు, సలహాలు సూచనలు తీసుకున్నాక మీరు పాడండి. నేను ఊరికనే సినిమా పేరు మాత్రం చెప్తాను. ఆ సినిమాలో వీటికి సంబంధించిన పాట ఏదైనా ఉందా? ఓకే సార్. ఓకే, చంద్రముఖి ఉందా? చంద్రముఖి సినిమాలో ఏమన్నా అటువంటి పాట ఉందా? అంటే అందాల ఆకాశం అంతా ఒక సాంగ్ ఉంది. అందులో అయితే మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతున్నాయి, ఇందులో వచ్చేవన్నీ కవర్ అవుతున్నాయి. మరి ఇంకేదో పాడండి మరి. ఓకే సార్. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. ఓకే. ಅತ್ತಿಂದು ತಿಂದಿ ಎಂದೊಂದಾನ ತಿಂದಾದಿ ನೊಂದು ತಗದಿಂದು ತಿಂದಿ ಎಂದೊಂದಾನ ದಿಂದಾದಿ ನೊಂದು ಅತ್ತಿಂದು ತಿಂದಿ ಎಂದೊಂದಾನ ದಿಂದಾದಿ ನೊಂದು తగదిందు తింది ఎంతో దానదిందాది నొందు అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి చౌకొట్టే రాగం వినుకువే బొమ్మ ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కూడా ఈసుడే బొమ్మ
ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టాలి, ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడి. అత్తిందుం తింది ఎందొందారిందాది నొందు తగదిందుం తింది ఎందొందారిందాది నొందు తిందాది నొందు తిందాది నొందు. ఈ బొమ్మ ఈ బొమ్మ ఈ బొమ్మ ఈ బొమ్మ వాగు వంక పొంగే వాన కాలంలోన వింటావమ్మ నది పాట, ఓ నది పాట. మళ్ళీ మొగ్గ బంతి బొగ్గ మీటి పాటే కట్టిందమ్మ వని పాట, ఓ వని పాట. ఏ చిందులు వేయించే పాట, కను విందులు కావించే పాట. గుండె సంధించే పాట, దివిని అందించే పాట. నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ. అత్తిందుం తింది ఎందొందారనిందాది నొందు తగదిందుం తింది ఎందొందారనిందాది నొందు. చిన్ని చిన్ని ఊయల కట్టి అమ్మ చోలి లాలి లాలి తొలి రాగం, ఓ తొలి రాగం. తాలు మగలు గుట్టుగా చేరి ఏకాంతంలో పాడే రాగం అనురాగం, ఓ అనురాగం. ఏ లోకమంటే వింత, అది తెలియకుంటే చింత. నువ్వు నేను అంతా దేవుని ముందు ఎంత, అరి అన్నీ తెలిసిన వాడు ఎవడు లేడే లేడమ్మా. అత్తిందుం దింది ఎందొందారనిందాది నొందు తగదిందుం దింది ఎందొందారనిందాది నొందు. అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ, ఆ దేవుణ్ణి చౌకొట్టే రాగం వినిపోయే బొమ్మ. ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మ, ఈ పాట ఇచ్చింది కూడా ఈసుడే బొమ్మ. ముక్కంటి పాదాలు నేడు ముద్దు పెట్టాలి, ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడి. అత్తిందుం దింది ఎందొందారనిందాది నొందు తగదిందుం దింది ఎందొందారనిందాది నొందు. రమణ, చాలా 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 బాగా పాడావు అనిపించింది. గురువుగారు ఏమంటారో వినేద్దామా? విద్యాసాగర్ గారు కంపోజింగ్ కదా, మంచి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. బాలు గారి దగ్గర, రాజ్ కుమార్ గారి దగ్గర నేను చేస్తున్నప్పుడు ఆయన వచ్చి వాయించారు అనమాట. చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. సరే, అయితే పాట బాగుంది. మీరు సంగీతం కూడా నేర్చుకుంటున్నారు కదా. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు శృతి అనేది పోకూడదు. మీరు అందుకని నా సలహా ఏంటంటే, ఈ పాటలో అంతా బాగుంది, వాయిస్ చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. సంగీతం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, శృతి బాక్స్ పెట్టుకొని స్టార్టింగ్లో జంటలు కానీ ఏదైనా సరే అలంకారాలు కానీ గీతాలు కానీ పాడుతున్నప్పుడు కొద్దిసేపు ఆన్ చేసి ఉంచండి, తర్వాత ఆఫ్ చేయండి. మళ్ళీ చివరికి మీరు ఫినిష్ చేస్తున్నప్పుడు, ఆ గీతం ఫినిష్ చేసేటప్పుడు మళ్ళీ ఆన్ చేయండి. మీరు కరెక్ట్గా శృతిలో ఉన్నారంటే మీరు పక్కా శృతిలో ఉన్నట్టు. ఏమవుతుంది అంటే, మొదటి లెటరు శృతిలో ఉంటే చాలదు, మొత్తం ఉండాలి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే నా సలహా ఏంటంటే కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు, సినిమా పాటలు పాడేటప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా సింగర్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, బాగా ప్రైవేట్ సాంగ్స్ అంటే లలిత గీతాలు ఉంటాయి కదా, మీకు బోల్డ్ అన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఉన్నాయి, దూరదర్శన్ వాళ్ళు కూడా అంతకుముందు వీడియోలు మన లైట్ మ్యూజిక్ చాలా చేశారు, అందులో మేము కూడా పాడాం, చాలామంది పాడాం. సో ఆ పాటలు వింటూ ఉంటే ఏంటంటే డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైట్ మ్యూజిక్ అనేటప్పటికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్కి మన ఓన్ వాయిస్తో మనం పాడగలుగుతాం. ఓకేనా? అదొక్కటే, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఓకే. థ్యాంక్ యూ సార్. రమణ గారు, గురువుగారి సలహాలు సూచనలు తీసుకొని మంచి సింగర్గా ఎదగాలని కోరుకుంటున్నాం. కూర్చోండి. థ్యాంక్ యూ. మన దృశ్య పల్లకి విభాగంలో గాయని గాయకులు అందమైన పాటలను ఆలపించి మనల్ని అలరించారు కదా. మరి రెండవ విభాగంలోకి ఎంటర్ అయిపోదామా? రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో కవుల కలం నుంచి జాలువారిన అందమైన గీతాలను ఆలపిస్తారు మన గాయని గాయకులు. కావ్య పల్లకి విభాగంలో పేరుగా వస్తున్న జంట మన దిలావర్ అండ్ మోహన. మరి ఈ విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? పచ్చబొట్టేసిన సాంగ్ ఫ్రమ్ బాహుబలి నుంచి. వావ్, అందమైన పాట తీసుకున్నారు. ఇద్దరు వాయిస్లు కూడా అదిరిపోయాయి కాబట్టి ఈ పాట ఇంకా అందంగా పాడాలని ఆశిస్తున్నాం. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో ఉంటే తంటాలని తెచ్చుకుంటాదురా. 1000 జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చీని చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందరా. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే అలా, కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా, హత్తుకుపోనను పిరియాగేలా. బాహుబంధాల పొత్తిళ్లలో బిచ్చుకున్నావేవో మల్లిక, కోడె కౌగిళ్ళ ఒత్తిళ్లలో ఊరి విప్పింది నా కోరిక. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. కానలో నువ్వు నేను ఒక మేను కాగా, కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా, మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే, శాంతము నీ సొంతము అయ్యాక. చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
విందులేసింది సిరి వెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళలో వేయి కరిగింది తెలి మంచులా పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటాదోరా ఈ పాట మనం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట కదా. అద్భుతంగా అనిపించింది నాకైతే. మరి గురువుగారికి ఎలా అనిపించింది అడిగేద్దాం. చాలా బాగుంది. ముఖ్యంగా ఎంత బాగా పాడావమ్మా మోహన సార్. థ్యాంక్ యూ సార్. ఆ రాగాల్లాగే ఈ పాట కూడా అసలు ఎంత ఫీల్, ఎంత హాయిగా ఉందో, కళ్ళు మూసుకుంటే ఎంత బాగుందో. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. తర్వాత మీరు ఎలా పాడారు? దిలావర్ బాగా పాడాను అనుకుంటున్నాను సార్. అలా కాదు కదా, బాగా పాడారు కానీ ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. త్రో ఎక్కువైపోయింది బాగా. ఓకే. అంత అక్కర్లేదు. ఎందుకంటే పక్కన అంత సాఫ్ట్గా పాడుతున్నప్పుడు మీరు అది అంత ఇదిగా. నీ వాయిస్ మాత్రం చాలా అద్భుతం తల్లి. నీ ప్రజెంటేషన్ కూడా Thank you, sir. అద్భుతం, చాలా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ మీరు కొంచెం డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని నేనేం అంటలేదు, బట్ అవకాశాలు వస్తాయో రావో మనకు అనవసరం. మీరు నేర్చుకున్న విద్యకు న్యాయం చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, తప్పనిసరిగా చేయండి. అప్పుడు మీరు చెప్పిన మాట మీ గొంతు వింటుంది, ఇబ్బంది పడరు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ రమణ అండ్ ప్రత్యూష. మరి మీరు తీసుకున్నటువంటి పాట ఏంటి? బొబ్బిల్ రాజా మూవీలోంచి కన్యాకుమారి సాంగ్. ఓ, ఇవాళ అందరూ అందమైన పాటలనే తీసుకున్నారు. మాకైతే నిద్ర వచ్చేస్తుంది, అంత మైమర్చిపోతూ వింటున్నాము. ఓకే, ఇంకా ఆలస్యం లేకుండా పాటని ప్రారంభించేయండి. Abim bim, abim bim bim, abim bim, abim bim bim, abim bim, abim bim bim, abim bim, abim bim. కన్యాకుమారి కనబడత దారి కయ్యాల మారి పడతా వేచారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం కనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగు చక్కు చా చక్కు జింగి చక్కు చా గోపాల బాల ఆపరై గోల ఈ కైపుయేల ఊపర హుయ్యాల మైకంలో మయసపు చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరదాల గారడి జింగి చక్కు చా చక్కు జింగి చక్కు చా వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుతాం సూర్యుడి పక్కన
కొమ్ము వెతుకుదాం, బంగారు జింక నడుగుదాం. చూడమ్మా హంగామా, అడివంతా రంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం. తెల్ల విందుగా పైచాల పండగ. చక్కు జింగి చక్కు చా, చక్కు జింగి చక్కు జింగి చక్కు చా. కన్యాకుమారి కనబడదా దారి, కయ్యాల మారి పడతా బెచారి. మైకంలో మయసపు చూడు, మహారాజా రానా తోడు. సాగని మరి సరదాల గారడి. జింగి చక్కు జింగి చక్కు చా, చక్క జింగి చక్కు జింగి చక్కు చా. చక్కం కంకు చక్క చక్కం కంకు చక్క, చా 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 చక్కు చక్కు, చక్కం కంకు చక్క చక్కం కంకు చక్క, చా 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 చక్కు చక్కు, చక్కం కంకు చక్క చక్కం కంకు చక్క, చా 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 చక్కు చక్కు. చక్కం కంకు చక్క చక్కం కంకు చక్క. డేగతో ఈగలే ఫైట్ చేసే చెడుగుడులో, చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలు. నేలమ్మ తప్ప తాగెనో, ఏమూలో తప్పిపోయెనో. మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడక నాపుకో. ఓయమ్మో మాయమ్మో, దిక్కుల్ని ఆటాడించే చిక్కుల్లో గందరగోళం. ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా. జింగి చక్కు జింగి చక్కు చా, చక్కు జింగి చక్కు జింగి చక్కు చా. ఈ గోపాల బాల ఓయ్. ఆపరయి గోల, ఈ కైపు ఏల ఊపర ఉయ్యాల. ఓ పాదాళం పని పట్టేలా, ఆకాశం కని పట్టేలా. ఊగకి మరి మతిలేని సుందరి. జింగి చక్కు జింగి చక్కు చా, చక్కు జింగి చక్కు జింగి చక్కు చా. సాగని మరి సరదాల గారడి. జింగి చక్కు జింగి చక్కు చా, చక్క జింగి చక్కు జింగి చక్కు చా. ప్రత్యూష అండ్ రమణ చాలా చక్కగా పాడారు. ఆ వేరియేషన్స్ అన్నీ నాకైతే బాగా అనిపించాయి. గురువు గారికి ఎట్లా అనిపించింది అడిగేద్దాం. ఈ పాటకి ఆధారం ఎవరంటే కీబోర్డ్స్, రిథమ్ అదంతా ఓకే, అందరూ బాగా బ్రహ్మాండంగా వాయిస్తున్నారు. ఆర్కెస్ట్రా లేకపోతే ఈ పాట రక్తి కట్టదు. చాలా బాగా వాయించారు వాళ్ళు. అందులో ముఖ్యంగా రాజు గురించి చెప్పాలి, పెద్ద రాక్షసుడు. ఎందుకంటే ఇంత హెవీ వర్క్ ఉన్నప్పుడు తను ఒక్కడే అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేసి వాయిస్తాడు, ఒక్క నోటు కూడా అటు ఇటు పోదు. రికార్డింగ్లో కూడా కీబోర్డ్ ఇటొకటి పెట్టుకుంటాడు, ఇటొకటి పెట్టుకుంటాడు, రెండు ఒకే చేత వాయించేస్తాడు. అసలు ఎంత అద్భుతమైన ప్లేయర్ అంటే చెప్పక్కర్లేదు. అలాగే ఆర్కెస్ట్రా అంతా కూడా అద్భుతంగా వాయించారు. మీరు కూడా బాగా పాడారమ్మా, చాలా బాగా పాడారు. కాకపోతే ఏంటంటే మీరు ఎందుకు రమణ గారు ఇంకా భయంగా ఉందా? కొంచెం భయంగా. ఎందుకు అక్కర్లేదు, బాగా పాడుతున్నారు కదా. చిన్న చిన్న కరెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీ, అక్కడ పాడుతున్నప్పుడు తెలుస్తుంది ప్రాబ్లం ఏంటో. ఫస్ట్ ట్రిప్ పాట అలా కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు ఓకే కదా. ఇంకా 2-3 పాటలు ఉన్నాయి కదా, చక్కగా పాడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. కూర్చోండి. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ దిలావర్ అండ్ ప్రత్యూష. మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? మహముద్దొచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ జై చిరంజీవా నుంచి. ఓకే, సంగీతాన్ని అందించిన వారు ఎవరు? మనీష్ శర్మ గారు. సింగర్స్? కార్తీక్, శ్రేయా ఘోషల్ గారు. ఓ, అలా టఫ్ పాట తీసుకున్నారు కాబట్టి మీ వాయిస్లో కూడా అంతే అద్భుతంగా ఆలపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముద్దు చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడిపిస్తా నీతో నడిపిస్తావా నాయనా.
హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక పూరమీసంతో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక గుమ్మంలో నిలబడి ఇలా వేస్తున్నా విన్నపాలేవే వినిపించవా ఆడగుండెల్లో అలజడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా నవనవలాడే నునుపుల్లో లేత పూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక ముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగాపవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించవా నడుమున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా పరువాపక మహవీర మానస చోర బహుమానంగా దరిచేరా ఇక ఏదేమైనా నీదే భారం దేవరా హోరెత్తేసలగేరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవ్వరం కిన్నెరా కోరమీసంతో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక హోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక ఇద్దరు కూడా చాలా ముద్దుగా పాడారు. గురువుగారికి ఎలా అనిపించింది అడిగేద్దాం. నిజమే, ముద్దుగానే పాడారు, చాలా బాగా పాడారు కూడా. ఇందులో ఏం వంక లేదమ్మా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ పాటలు చాలా అవలేలుగా పాడతారు అనుకుంటారు మీరు కదా. మీరు కచేరీలు చేస్తుంటారా దిలావర్ గారు? బయట ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటారా? ఇవి పాడటం ఈజీ, అంటే కొంచెం మెలడీ సాంగ్స్ పాడేటప్పుడు కొంచెం బయటపడుతూ ఉంటాయి అన్నీ. ఇవి బాగున్నాయి, చాలా బాగా పాడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు మోహన అండ్ రమణ. మరి మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? కొంతకాలం కొంతకాలం అనే పాట చంద్రముఖి చిత్రం. చంద్రముఖి. ఓకే, ఇదివరకు కూడా చంద్రముఖి మూవీలో ఒక పాట పాడారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మీ గాత్రంలో కూడా అంతే అందంగా ఆలపించేయాలి. ఆల్ ద బెస్ట్.
కూడా రావాలి. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం హద్దు మీరకుండాలి. అంతకాలం ఇడునెట్ట ఆపాలి. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. విరహములు మండే వేసవిలో నువ్వే శీతకాలం. కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం. మదనుడికి పిలుపు మల్లె కాలం. మదిలోనే నిలుపు ఎల్ల కాలం. చెలరీగు వలపు చెలికాలం. కలనైన తెలుపు కలకాలం. తొలిగిలి కాలం కౌగిలి కాలం మన కాలం ఇది. కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. కన్నె మోజులకు సన్న జాజులకు కరిగే చాము కాలం. గుచ్చి చూపులకు గిచ్చి కైపులకు వచ్చే ప్రేమ కాలం. తమి తీరతుంది తడి కాలం. క్షణమాగనంది ఒడి కాలం. అడిగింది సిగ్గు తొలి కాలం. మలి కాలం. మరి సిరికాలం మగ సిరికాలం మన కాలం పద. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం హద్దు మీరకుండాలి. అంతకాలం అంతకాలం ఇడునెట్ట ఆపాలి. సూపర్ అండి. కొంతకాలం ఇక్కడే ఆగిపోతూ బాగున్ను అన్నట్టు అనిపించింది. అంత మైమర్చిపోయాం మేమైతే. మీ వాయిస్లో ఇంకా చక్కగా ఉంది పాట. థ్యాంక్ యూ. గురువుగారిని అడిగేద్దాం ఎలా అనిపించిందో. బాగుంది, పాట బాగుంది. మీరు ఓకే, బాగా పాడారు. రమణ కొంచెం ఆ ఫినిషింగ్స్ టేకప్లు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ఊరికే స్కెలిటన్లా పాడితే పాట బాగుండదు. సో అది కేవలం సలహా మాత్రమే, అంతేగాని నన్నేం అనుకోవద్దు. సో అందువల్ల ఏంటంటే ఇంకా బాగా చెయ్యండి. ఓకేనా? బాగుందమ్మా, గుడ్. కూర్చోండి. కావ్య పల్లకి విభాగాన్ని కూడా అందమైన పాటలతో కంప్లీట్ చేసుకున్నాం కదా. మరి మన 3వ విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. 3వ విభాగం మధుర పల్లకి. మధుర పల్లకి విభాగంలో పార్టిసిపేట్ చేసేందుకు వస్తున్న పేర్ దిలావర్ అండ్ మోహన. మోహన అండ్ దిలావర్, ఈ మన థర్డ్ రౌండ్లో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటి?
ఓరుగల్లుకే పిల్ల అనే పాట సైనికుడు మూవీ నుంచి. సూపర్, అన్నీ మంచి ఫాస్ట్ బీట్ ఉన్న పాటలు నేర్చుకుంటున్నారు. సూపర్. ఈ పాటతో మా అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించేసుకోవాలి. ఓకేనా? సూపర్. మరి అంతే అందంగా ఆలపించేసేయండి. ఓ చిలక నా రాచిలక రావే రావే నా చిలక నా చిలక రాచిలక రావే రావే నా చిలక ఓ సయ్యోరే సయ్యోరే సయ్యా హోరే అరే సయ్యోరే సయ్యోరే సయ్యా హోరే ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూవే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూవే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాలా జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగ్గి మీద బుగ్గిలాల చిందులేస్తున్న చిక్కరంగిలా ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూవే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే పండు వెన్నెలా తొలి వలపు పిలుపులే వెన్నెలా ఇకనైనా కలనైనా చెతకు చేరగలనా అందాల దొండ పండుకు మిసమిసలకు సరుకాకి కిందుకు అది వీడా సరిచోడా తెలుసుకున్నవే తులసి చిని మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చిని మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కాదు తిప్పలు ఓరుగల్లుగే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూవే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే ఓరగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూవే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నావే కాకా కాక సుబుసులా తెగ కలలు కనకు గొరు వెచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు వణుకు దమ్ములున్నవా మగ సిరిగా ఎదురు పడగలవా లంకేశాల చేసా రాముడంటి జతగాణ్ణి ఎదముసిరిన మసకల మకమకలాడిన మాయే తెలుసా ఓడి తొడుకులు తొడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు ఒరగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే
చూపులే రూవే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగ్గి మీద బుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా తనే తందానే తనే తందానే తనే తంద తానే తనే తన్నా తనే తందానే తనే తందానే తనే తంద తానే తనే తన్నా తనే తందానే తనే తందానే తనే తంద తానే తనే తన్నా తనే తందానే తనే తందానే తన తందనానే తనే తన్నా తనే తందానే తనే తందానే తనే తంద తానే తనే తన్నా తనే తందానే తనే తందానే మోహన, మీ వాయిస్లో ఎన్ని వేరియేషన్స్! నిజంగానే మా అందరి మనసుల్ని గెలిచేశావు. అట్లానే దిలావార్ కూడా అద్భుతంగా ఆలపించారని నాకు అనిపించింది. మరి గురువుగారిని అడిగేద్దామా, ఎట్లా ఉందా? బాగా పాడారమ్మా. నేను అంతకుముందు ఏంటంటే ఒక 3 పాటలు మీరు మెలోడీ సాంగ్స్ పాడారు కదా, సో ఈ పాట ఎలా పాడతారో అనుకున్నా. బాగా మేనేజ్ చేశారు. అంటే మాలతి గారి వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, త్రో కూడా డిఫరెంట్గా ఉంటుంది, బట్ మ్యాక్సిమం బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. దిలావర్ గారు చాలా బాగా పాడారు. వెరీ గుడ్, కంగ్రాట్స్. వావ్, ఫైనల్గా కాంప్లిమెంట్స్ అయితే అందేసుకున్నారు. సక్సెస్. కూర్చోండి. మధురపల్లికి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ రమణ అండ్ ప్రత్యూష. మరి చివరిగా మీరు ఏ పాటను తీసుకున్నారండి? నువ్వు వస్తానంటే నేను వద్దంటానం చిత్రం నుంచి నిలువద్దాం నేను ఎప్పుడైనా. ఓకే, ఇంకా జోష్ఫుల్ సాంగ్ కాబట్టి మీ గాత్రంలో కూడా అంతే జోష్గా రావాలి. ఆల్ ద బెస్ట్, పాడేసేయండి. నిలువద్దం నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా లలలై లలై లలై లలలై లలై లలై లలలై లలై 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 లలై. నిలువద్దం నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తనే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నేను ఆపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు లలలై లలై లలై లలలై లలై లలై లలలై లలై 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 లలై. నిలువద్దం నేను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
గురి వరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం మన చేతిలో ఉంటే కదా ప్రేమించడం మానడం లలలై లలై లై లలలై లలై లై లలలై లలై లై లలై 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 నిలువద్దం నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగినా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేలా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి మోతి అదనం నీ పెదవి అందించేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా లలలై లలై లలై లలలై లలై లలలై లలై 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 వావ్, చివరిగా అందమైన పాటతో కంప్లీట్ చేసేసుకున్నాము. మరి గురువుగారికి ఈ పాట ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందామా? బాగా పాడారమ్మా. కాకపోతే ఏంటంటే ఇంకొకసారి మీ ఇద్దరు కూర్చొని పాడుంటే ఇంకా బాగుండేది. బాగుంది, ఇంకొంచెం కదా, ఇంకోసారి పాడితే ఏంటంటే ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా ఇంకా బాగా పాడేవాళ్ళు. బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. సో చూసారు కదండి, ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటల్ని విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇది ఇవాళ మన పాటల పల్లికి కార్యక్రమం. వచ్చే వారం మరికొంతమంది గాయని గాయకులతో ఇదే వేదికపై మళ్ళీ కలుసుకుందాం. అంతకా సెలవు, మరి నమస్తే. 7 కొండలపైకి ఎక్కాలి, ఎంకన్న పాదాలు మొక్కాలి. 7 కొండలపైకి ఎక్కాలి, ఎంకన్న పాదాలు మొక్కాలి. గోవింద నామాలు పలకాలి, మా పిలుపులు ఆసామి కులకాలి. గోవింద నామాలు పలకాలి, మా పిలుపులు ఆసామి కులకాలి. గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద వెంకటరమణ గోవింద. 7 కొండల వెంకటరమణ గోవింద గోవింద, 7 కొండల వెంకటరమణ గోవింద గోవింద. ఈ దూరవాసులు నీ చరణ దాసులు, ఈ దూరవాసులు నీ చరణ దాసులు. గిడలేరు నీ వడ్డీ కాసులు, నిన్ను తలచిన చాలు పొంగే హృదయాలు. నీ పూజకు విరిసే కుసుమాలు, శ్రీదేవి వలపుతో అలమేలు వలకతో బంధించే సరసాల వేళ. దర్శించి తరించ రావాలి, ఈ హృదయ కుసుమాలు కేవాలి. గోవింద నామాలు పలకాలి, మా పిలుపులు ఆసామి కులకాలి. గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద వెంకటరమణ గోవింద. 7
కొండల వెంకటరమణ గోవింద గోవింద ఏడు కొండల వెంకటరమణ గోవింద గోవింద ఏడు కొండల వెంకటరమణ గోవింద గోవింద పాటల పల్లకి